హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసానండి. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ పాయింట్స్ కూడా వేయండి. హైప్ చేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసినట్లయితేనే నేను వీడియో పెట్టగానే మీ వరకు అయితే చేరుతుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ 1991లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మనం ఈ రోజు అయితే తెలుసుకుందామండి. ఇది రాజమండ్రిలోనైతే జరిగింది. మరి అప్పట్లోని ప్రేమ వివాహాలు అని అంటే అదేదో పెద్ద నేరాలు ఘోరాల్లాగా ఫీల్ అయ్యేవారు. అంతేకాదు ఇంట్లోనే ఏంటి అని అంటే మదర్ అండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు, అబ్బాయి తరపు వాళ్ళు కావచ్చు, తల కొట్టేసినట్టుగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళకి ఊర్లో పరువు పోయిందని అనుకునేవారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో ఏంటి అని అంటే అలా ఎవరైనా అమ్మాయి గాని అబ్బాయి గాని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని తెలిస్తే ఆ కులస్తులు వాళ్ళని వెలివేసేసేవారు. వెలివేయడం అంటే మీకు తెలుసో తెలీదు, అంటే ఆ ఊరు నుంచి లేదంటే వాళ్ళ సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘం నుంచి వాళ్ళని బయటికి పంపించడం అన్నమాట. అంటే వాళ్ళని ఎటువంటి శుభకార్యాలకు కానీ లేదు అని అంటే ఎటువంటి ఫంక్షన్స్ అయినప్పటికీ కూడాను వాళ్ళని అయితే పిలిచేవారు కాదు. మరి అలా అయితే ఉండేవారు. ఇప్పుడు అందరూ కూడా మారిపోయారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అన్ని జరుగుతున్నాయి. సో అయితే ఆ టైంలోని లక్ష్మి అనే అమ్మాయి అండి, వాళ్ళ నాన్నగారు ఏంటంటే బాగా డబ్బులున్నాయి, ఇంకా అలాగే మంచి కుటుంబం, పెద్దదే వాళ్ళది కూడా కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఏంటంటే అమ్మాయి చదువుకుంటే దానికి పనికొస్తుంది, బాగుంటుంది తన లైఫ్ అనుకొని ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినప్పటికీ కూడాను అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ఏంటనంటే ఒక పెద్ద బంగ్లా లాగా అయితే కట్టించుకున్నారు వాళ్ళు. ఇల్లు కట్టించుకొని ఇంకా అమ్మాయిని కూడా ఏంటంటే స్కూల్ తర్వాత కాలేజీకి అయితే పంపించారు. కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది. ఈ అమ్మాయి ఏంటంటే కాలేజీకి వెళ్ళడానికి ఒక ఆటోనైతే పెట్టించారు. ఆటో మీద వెళ్ళి వస్తూ ఉండేదన్నమాట. మరి కాలేజీకి వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ మనకైతే తారసపడతారు, మన పని మనం చేసుకొని వచ్చేయాలి. మరి కొన్ని సార్లు ఏంటనంటే మనం ఎంత మన పనులు మనం చేసుకొని వచ్చినప్పటికీ కూడాను అవతల వాళ్ళు మనల్ని కంగించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు ప్రేమించినంత వరకు కూడాను వెనకబడి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. మరి అలాగే ఈ అమ్మాయికి కూడాను ఆ కాలేజీలోని మరొక అబ్బాయి, వీళ్ళ క్లాస్లో చదువుతున్న మరొక అబ్బాయి వెంటపడ్డాడు. 1-2 రోజులు కాదు, అలాగా సంవత్సరం తరబడి వెంటపడ్డాడు. మొత్తానికి వయసులో ఉన్న పిల్లలు ఏంటి అని అంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ కి లోన్ అవుతారు. పైగా అప్పటికే కొంచెంగా డెవలప్ అవుతున్నాయి అన్ని కూడాను. ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా చదువుకుంటుంది ఒకటి. సో అబ్బాయి ప్రేమలోనైతే పడింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ రఘు అనే అబ్బాయి ఫ్యామిలీ అసలు వాళ్ళ నాన్నగారు అయితే లేరు. అంటే వాళ్ళ అమ్మ చంపేసిందని ఆ ఊర్లో వాళ్ళు అంటూ ఉంటారు, అది వేరే పుకారు. ఈవిడేంటంటే కొంచెం ఇంటి పరిస్థితిని ఏమి కూడా పట్టించుకునేది కాదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం రావడం అయితే చేస్తూ ఉండేదంట. ఈ అబ్బాయిని అయితే పెంచుతుంది అలాగా. చదువుకుంటున్న పిల్లాడు ఇలా అయితే చేశాడు, ప్రేమించాడు. ఇప్పుడు అమ్మాయి ప్రేమించిన తర్వాత వీళ్ళ గురించి అయితే తెలుసుకుంది, ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసింది. కానీ ఇంకేం చేయగలదు, ఆల్రెడీ ప్రేమించేసింది, మనసు ఇచ్చేసింది. ఇద్దరు ఏంటంటే చిన్నపిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు కూడా కాదు కదా. సో చదువుకుంటున్నారు, చదువు అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. నాన్న నేను డిగ్రీలో జాయిన్ అవుతాను. సరే తల్లి, డబ్బులు ఉన్నాయి కదా, జాయిన్ అవ్వు, నువ్వు ఎంత చదువుకుంటానంటే అంత నేను చదివిస్తాను అని చెప్పేసి పాపం వాళ్ళ నాన్నగారు నమ్మకం మీద డిగ్రీలో కూడా జాయిన్ చేశారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, డిగ్రీలోని జాయిన్ అవ్వకుండా
ఏదో చిన్న చిత్కా పనులు చేయడం అయితే మొదలు పెట్టాడు. ఎందుకనంటే మరి పోషణ ఇంటికి ఇవ్వాలి, వాళ్ళ అమ్మేమో అంతవరకే చదివించగలదు, అంతకు మించి చదివించలేదు. మరి అలా అయ్యేసరికి ఫోన్లో ఏదో ఒకటి ఉద్యోగం చేస్తే, చిన్న చిత్తగా ఉద్యోగం చేస్తే రేపు అన్ని రోజు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అవుతుందని ఆలోచించాడు. మరేంటో తెలీదు. ఆ రఘు ఏంటి అని అంటే మొత్తానికి చదువు మానేసి ఉద్యోగంలోనైతే పడ్డాడు. ఏదో చిన్న చిన్న పనులు, ఇంటర్కి ఏమి ఇచ్చేస్తారు చెప్పండి, అప్పట్లో అసలు వచ్చేది కాదు. అయితే ఆ చిన్న చితక పనులు అయితే చేస్తున్నాడు. మధ్య మధ్యలోని ఈ అమ్మాయిని కలవడం వెళ్ళడం ఇలా అయితే అయ్యేది. ఇంకా ఉద్యోగం చూసుకోవాలి అని చెప్పేసి ఈ లోపే ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేసుకుంది అమ్మాయి మటుకు అమ్మాయి ఏదో స్కూల్లోనో టీచర్ గాను జాయిన్ అయితే బెటర్ కదా అని చెప్పేసి. ఎందుకనంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ డబ్బులు ఎలా, అందుకనమాట ముందే ఆలోచన. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయే సమయానికి ఇంట్లో వాళ్ళు ఏంటంటే చుట్టాలు బంధువులలో ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంకా పెళ్లి చేయవా మీ అమ్మాయికి, ఇంకా ఎంతకని చదివిస్తావు, ఏం పర్వాలేదులే, మన దాంట్లోని ఎవరు చదివేసి ఇప్పుడు ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేరు, అయినా ఉద్యోగాలకి ఏంటి, శుభ్రంగా చదువుకుంది కదా పెళ్లి చేసి అనడంతో వాళ్ళ నాన్నగారు కూడా ఏంటంటే ఇంకా పెళ్లి చేస్తే మంచిదే కదా, మా బాధ్యత తీరిపోతుంది, ఇంకా దీని తర్వాత ముగ్గురు అయితే ఉన్నారు అని చెప్పేసి, ఇద్దరు మగపిల్లలు మళ్ళీ లాస్ట్ లో ఒక ఆడపిల్ల అనమాట. అందుకని చెప్పేసి అమ్మాయికి పెళ్లి చేసేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. సంబంధాలు అయితే చూస్తున్నారు ఓ పక్క నుంచి. మరి రాజమండ్రి అనగానే మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో చాలా వేరంగా, రాజమండ్రినే కాదు అప్పట్లో ఏంటనంటే అమ్మాయికి 16 ఏడు వచ్చేసరికి సంబంధాలు చూసేయడం, పెళ్లిళ్ళు చేసేయడం అన్నీ అయిపోయేది. కొంతమందికి అయితే మెచ్యూర్ అవ్వగానే చేసేసేవారు. మరి ఇలానే వాళ్ళ ఇంట్లోని సంబంధాలు చూస్తుంటే వద్దని చెప్పింది ఫస్ట్ ఈ అమ్మాయి. వద్దని చెప్తే వాళ్ళ నాన్నగారు అదేంటమ్మా అలా అంటావు, నువ్వు నచ్చినంత వరకు చదువుకున్నావు చాలు, ఇంకా పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయన మటుకు ఆయన వెతుకుతున్నారు సంబంధాలు. ఆ సమయంలో ఏంటంటే ఈ అమ్మాయి భయపడిపోయి కంగారు పడిపోయి అబ్బాయిని అయితే చెప్పింది, ఇలాగా ఇంట్లోని సంబంధాలు చూస్తున్నారు, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి. ఆ రఘు ఏం చేశాడు అని అంటే, సరే అయితే నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు కూడా ఉద్యోగం చూసుకుంటున్నావు కదా, నువ్వు తొందరగా ఉద్యోగం చూసుకో, మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామని. ఇంట్లో చెప్పొద్దు అని అనుకున్నారు ఇద్దరు కూడాను. ఎందుకనంటే ఇంట్లో చెప్తే అయ్యే పని కాదు అది, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు బాగా డబ్బున్న ఆయన, పలుకుబడి పేరు ఉన్న ఆయన, ఎలా ఒప్పుకుంటారు, ఒప్పుకోరు కదా, అందులోకి వీళ్ళు తక్కువ క్యాస్ట్. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు ఏం డిసైడ్ అయిపోయారు అని అంటే లేచిపోయి పెళ్లి చేసుకుందామని. ఇంకా డిగ్రీ 3rd ఇయర్ సగం వరకు వచ్చింది. ఈ అమ్మాయి ఒక దాంట్లో టీచర్ కింద అయితే చూసేసుకుంది ఉద్యోగం. చూసుకున్న తర్వాత ఒక రోజు రాత్రి ఎవరికి చెప్పకుండాను తను ఇంటి నుంచి ఏం కూడా తీసుకురాలేదు, ఏవో తన ఒంటి మీద ఉన్నవి తప్ప ఇంకేం తీసుకురాలేదు, బట్టలు పట్టుకెళ్ళింది అంతే. ఇంకా అలాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి వాళ్ళ నాన్నగారికి పరుగు పోయింది ఊర్లోనే. అమ్మాయి అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని వాళ్ళ నాన్నగారికి అయితే తెలిసిపోయింది. పక్క ఊర్లోనే ఉంటుంది, ఈజీగా తెలిసిపోయింది. ఎందుకనంటే అతను బాగా మూతబారి డబ్బున్న ఆయన, పైగా పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. అంటే ఆయన అలాగా పరుగు పోయిందని చెప్పేసి అందరిలోని చిన్నపోయాడు పాపం. చిన్నపోయి ఇంకా అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి తల తడిపేసుకున్నాడు. ఏంటి అని అంటే ఇంకా ఇలాంటి దాని గురించి నేను ఆలోచించకూడదు అని. అవతల పక్క రఘు మంచివాడే, అమ్మాయిని చేసుకుందాము అనే ఉద్దేశం ఉన్నవాడే, జాబ్ కూడా ఏదో చిన్న చితక చేస్తున్నాడు, బాగానే చూసుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. అయితే ఎంత పని చేసావురా అని చెప్పి అక్కడే పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి రఘుని పూర్తిగా కొట్టేసింది తన ముందే. కొట్టేస్తే అమ్మ ఆగమ్మ అని చెప్పేసి ఆపి, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, అమ్మాయి గొప్ప ఇంటి నుంచి వచ్చింది, వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరని ఇంకా ఇంట్లోని సంబంధాలు చూస్తున్నారని మేము ఈ అడుగైతే వేసాము, నిన్ను వదిలినమ్మా అని చెప్పేసి ఎన్నో రకాలుగా చెప్తున్నారు, వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. ఆవిడకైతే కోపం వచ్చి కొట్టేసి ఆవిడ ఉద్దేశం ఏంటి అని అంటే కొడుకుని ఇంకా మంచి ఇంటికి ఇచ్చి బాగా కట్నం తీసుకుందామనే ఆలోచనలో ఉందన్నమాట. ఎప్పుడైతే కొడుకు ఇలా చేసేసాడో ఆవిడకి ఇంకా చాలా కోపం వచ్చేసింది, కొట్టేసింది. మొత్తానికి ఎలాగోలా ఒప్పించేశాడు. ఒక్కడే కదా రఘు, ఒక్కడ అవ్వడంతో ఒప్పించేశాడు.
ఇద్దరు ఇంకా ఆ ఇంట్లోనే అయితే ఉంటున్నారు ఆవిడతో పాటుగాను. మొదట 2-3 రోజులు, వారం రోజులు అసలు సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళతోనే, సరిగ్గా వాళ్ళతోనైతే లేదు ఈవిడ. ఆ తర్వాత నుంచి మెల్లగాను కోడలతో మాట్లాడడం అయితే మొదలెట్టింది. కోడలతోని మాట్లాడుతూ కోడలు ఏమైనా వండితే అవి తినడం, ఈవిడ ఏదైనా వండి కోడలికి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. జడలు వేయడం అన్ని కూడా చేసింది. చేసిన తర్వాత ఈ అమ్మాయి పాపం రోజు స్కూల్కి అయితే వెళ్ళేది అనమాటకు, తన జాబ్కి అయితే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంక ఈవిడ ఒక్కరిదే ఏం చేసేదంటే ఇల్లు తాళం వేసేసుకొని ఈ తౌడమ్మ బయటికి వెళ్ళిపోయి అక్కడ ఏవో వ్యాపకాలు అనమాట. ఇలాగ అవుతుంది. ఒక 1 నెల రోజులు అయితే గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కోడల్ని మెల్లగా అడగడం మొదలెట్టింది. ఏంటి, మీ ఇంటి నుంచి ఏం తెచ్చుకోవా, మరి మీ అమ్మని అడగొచ్చు కదా, మీ నాన్నని అడగొచ్చు కదా అని మెల్లగా కొడుకు లేనప్పుడు అడగడం మొదలు పెట్టింది. అలా కాదత్తయ్య, ఇంట్లోని అసలు నేను చనిపోయానని వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంక ఇంటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, ఒకవేళ నేను ఇంటికి వెళ్ళినా నన్ను అక్కడే మా నాన్న చంపేస్తారా అని ఈ అమ్మాయి వర్షంలోనే ఈ అమ్మాయి అయితే చెప్తూ ఉండేది. తన పని తను చూసుకునేది, పెద్దగా పట్టించుకునేది కాదు. ఇంకొక 1 నెల అయితే గడిచింది. గడిచేసరికి మళ్ళీ మొదలెట్టేది ఈవిడ తౌడమ్మ. కనీసం ఏదైనా కొంచెమైనా కట్నం తెచ్చుకుంటే బాగున్నాం, ఏం తెచ్చుకోకుండా వచ్చేసావు, మరి ఇలా పారిపోదాం అనుకునేటప్పుడు ఏదైనా తీసుకురావాలి కదా, డబ్బులు అవి లేకుండా ఎలాగొచ్చావు నువ్వు అసలు అనడం మొదలు పెట్టింది. పెట్టేసరికి ఆ అమ్మాయికి కొంచెం అలాంటి మాటలు పడుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటది కదా, జీతం కూడా తీసుకొస్తుంది, అయినా కూడా ఆవిడకి అది సరిపోవట్లేదు. కట్నం కావాలి కోడల దగ్గర నుంచి. అందరూ కోడల్లోనూ అన్ని తెచ్చుకున్నారు, మేమే ఎలా పడిపోయాము, ఏం పెట్టిందో ఏటో అని ఆ అమ్మాయి ముందు తిట్టడం అనడం మొదలు పెట్టింది. అలా హస్బెండ్కి అయితే చెప్పింది 2-3 సార్లు. తను ఇంక ఊరుకో, ఎందుకు అమ్మతోని, అమ్మ అంటే అలాగే మాట్లాడుతుంది కానీ తన మనసులో ఏమి ఉండదులే అని రఘు అయితే చెప్పేవాడు లక్ష్మికి. అయితే ఇంక ఇలాగా గడుస్తుంది. 3 నెలలు అయ్యేసరికి ఒకరోజు లక్ష్మి ఉన్నట్టుండి స్కూల్ కని బయలుదేరింది, అయ్యి వాంతి చేసుకుంది ఆవిడ ముందే. చేసుకునేసరికి ఏంటి ఏమైంది అనేసి వెళ్ళింది, చూసింది, మణికట్టు పట్టుకొని చూసింది. చూసి అని చెప్పి ఇలా ఎసిరేసి చేతిని, ఇంకేటి అప్పుడే కడుపు వచ్చింది అని చెప్పి ఇంకా ఏదేదో మాట్లాడుతుంది. ఈలోగా లోపల ఉన్న కొడుకేమో బయటకు వచ్చాడు. ఏమైందని వచ్చేసరికి ఇంకేటి ఏమవుద్ది, అన్నీ అయిపోయాయి అని చెప్పేసి ఏదేదో తిడుతుందంట. తిడుతుంటే అమ్మ ఎందుకమ్మా అలా తిడతావు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు అని కొడుకు అన్నాడంట. అనేసరికి ఎంత కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేసి మీ నాన్న లేకపోయినా కూడా నిన్ను చదివించాను ఎంతవరకును, అందుకేనేటి దాని పాలు పడడానికి ఏంటి అని ఇంకేవేవో మాట్లాడుతుంది ఆవిడ వల్గర్గాను. మాట్లాడేసరికి ఇంకా కొడుకేమో చిరాకు పడ్డాడు. చిరాకు పడి సరే నువ్వు ఇంట్లో అయితే ఉండకు, ఇంట్లో ఉంటే ఇంకా తిడుతుంది ఇలా ప్రశాంతత లేకుండాను, మంచి విషయం చెప్పావు, ఇలాగా మనమేమో ఇంకా సెటిల్ అవ్వలేదు కానీ ఇదేని గురించి ఆలోచిద్దాము పద అని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. అది ఈవిడికి నచ్చలేదు. ఇంక ఇలాగే దాని వెనకాల తిరుగుతాడు అని అనుకుంది. అయిపోయింది. తర్వాత వారం రోజులు అయ్యింది. ఎప్పుడు తిడుతున్న ఈ తౌడమ్మ మంచిగా ప్రేమగా మాట్లాడడం, వీళ్ళతోని ప్రేమగా ఉండడం మొదలెట్టిందంట. మొదలెట్టేసరికి కడుపుతో ఉంది కదా పిల్ల, అందుకని మా అమ్మ మారింది అని అనుకున్నాడు కొడుకు. ఆవిడ అమ్మాయి కూడా అలాగే అనుకుంది, కడుపుతో ఉన్నాను కదా ఇంకా వాళ్ళ వారసుడు కదా అని చెప్పేసి. అయితే ఈవిడేంటి, వీళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్లే సమయంలోని రోజు బయటకు వెళ్ళిపోతూ వస్తూ ఉండేదంట. ఒకరోజేమో నీకోసం నేను ప్రత్యేకంగా చేస్తాను అని ఏదో వండేసి తినిపించిందంట. అది కొడుకు తింటానన్నా కూడా వద్దొద్దు, నీకోసం కాదు తన కోసమే చేశాను, కొంచెమే చేశాను అని చెప్పేసి తనకు పెట్టిందంట. తినేసింది. అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి వాంతులు విపరీతం అయిపోయాయి. ఎలా అంటే ఇంకా కక్కుతుంటే గొంతులో నుంచి పేగులు బయటకు వచ్చేస్తాయేమో అన్నట్టుగానైతే వామిటింగ్స్. అంతేకాకుండా గొంతంతా మంట అంట, నొప్పిని విపరీతంగాను ఆ అమ్మాయికి.
గొంతులో నుంచి రక్తం పడిపోద్దేమో అన్నట్టుగానైతే అనిపించిందంట. అయితే ఇంకా 3వ నెల కదా ఇలానే ఉంటుంది, కంగారు పడకు అని చెప్పేసి కోడలికి అయితే చెప్పింది. ఇంకా అమ్మాయి కూడా నెమ్మదించుకుంది. ఒక నెల రోజులు అయితే గడిచిపోయింది, 4వ నెల వచ్చేసింది. ఈ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయి బాగా బలంగా తయారవ్వాలి. ఫుడ్ తింటున్నప్పుడు బాగా బలంగానైతే తయారవుతారు. అందులోకి కొంతమంది పిల్లలు కడుపులో ఉండేటప్పుడు ఒంటికి నీరు చేరి బుజ్జిగా కనిపిస్తారు. అలాంటిది ఈ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిలా కాకుండా బాగా నీరసంగా నక్కలాగా అయితే తయారవుతుందంట. మునుపటి అందం తన మొహంలోనే కోల్పోతుంది మెల్లమెల్లగాను. అదొక రకంగాను బొగ్గలు జారిపోయి ఇంకా నుడతల్లాగా వచ్చేసి ఇలాగా అయితే తయారవుతుంది శరీరం అంతా. ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు. పైగా ఉద్యోగం చేస్తున్నాడు, పిల్లడో పిల్లో పుడితే మళ్ళీ వాళ్ళకి అన్ని చేయవలసినవి ఉంటాయి కదండి. ఇంకా దాని గురించి అని కంగారు పడుతున్నాడు అనమాట అబ్బాయి. ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఇలాగే నడుస్తుంది. ఇంకా రోజు రోజుకి ఆ పిల్ల ఎలాగంటే కడుపు ఒక్కటే ఒక చిన్నది ఇలాగా కనిపిస్తుంది, ఒళ్ళంతా బక్కపలచగానైతే అయిపోయింది. అమ్మాయి పూర్తిగాను ఒళ్ళు అయితే తీసేసింది. వాళ్ళకేమో అర్థం కావట్లేదు. అప్పట్లో ఏంటనంటే రెగ్యులర్గా మంత్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అలా ఏం ఉండేది కాదండి. ఏంటి అనంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏదో మొదటిసారి ఒకసారి వెళ్ళి చూపించుకునేవారు డబ్బులు ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు అయితే అది కూడా లేదు. 3 నెలలు 4 నెలలు అయిపోయిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడైతే వెళ్ళి ఇలాగ అవుతుంది అని చెప్పి చూపించుకునేవారు. ఆ తర్వాత 7వ నెలలోనే ఇంకా లాస్ట్లోని ఫాలోఅప్లోనైతే ఉండేవారు. మరి అలానే వీళ్ళకి డబ్బు అది ఏం పెద్దగా లేదు కదా, అందుకే వెళ్ళలేదు వీళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి. ఇలాగే గడిచిపోయింది. 4వ నెల వెళ్తుంది అనే సమయానికి పిల్ల బాగా వీక్ అయిపోయింది. ఒకరోజు కడుపులో తిప్పేసి బాగాను నిల్చుకుంటుంది. రాత్రులు నిద్రలు అయితే ఉండట్లేదు ఆ పిల్లకి. ఏంటో రాత్రి అయ్యేసరికి భయంకరమైన కళ్ళు అయితే వస్తున్నాయి అమ్మాయికి. ఎలా అంటే తన ఒక్కరిదాయే ఒంటరిగాను ఏదో ఒక చీకటి ప్రదేశంలోకి వెళ్ళినట్టు, చుట్టూ అంతా కూడాను గుబురుగాను చెట్లు ఉన్నట్టు, ఆ లోపలికి వెళ్తుంటే తను ఎవరో వెంటాడుతున్నట్టు, తను భయంతో పరిగెడుతున్నట్టు ఇలాంటి కళ్ళన్నీ వస్తున్నాయి. ఇంకా ఆ రోజు తెల్లవారి లేచి వాంతి చేసేసరికి తన వాంతిలోని పెద్ద పెద్ద జుత్తు నార్మల్ గాను పెద్ద పెద్ద వెంట్రుకలు గొంతులో ఉండిపోతే ఎలాగండి ఉంటది, అలా అయితే సగం వచ్చి ఉండిపోతే అమ్మాయి గట్టిగా చేత్తోనైతే లాక్కుందంట. జుత్తు ఎలా వెళ్ళిందో అమ్మాయికి తెలియదు. ఆ జుత్తుతో పాటు విపరీతమైన బ్యాడ్ స్మెల్, దాంతో పాటుగా చిన్న మేకులు అంట. అదేంటంటే జంగు పట్టేసిన మేకులు ఉంటాయి కదా, అవి పడ్డాయంట. గొంతంతా నొప్పి మంట భరించలేకపోతుంది. తనకి ఏం జరుగుతుందో తనకి తెలీదు. ఇంకా ఏంటి ఇలాగొచ్చింది అని చెప్పేసి భయపడిపోతూ వాళ్ళ హస్బెండ్కి అయితే చూపించింది. ఏమండి ఇదిగోండి ఇలాగ అయ్యింది అని చెప్పి చూపించేసరికి తనకి ఏమీ అర్థం కావట్లేదు. అమ్మ ఇలారా అని చెప్పి వాళ్ళ అమ్మకి చూపించాడు. చూపించేసరికి చూసి ఏటి నీ సగు ఎందుకు ఎలాగయ్యింది, ఏదో మింగిస్ ఉంటావు చూడకుండాను, అందుకనే ఇలాగా నోట్లో నుంచి పడ్డాయి అని మాట్లాడిందంట. మాట్లాడేసరికి అబ్బాయి కోపం వచ్చింది రఘుకి. కడుపుతో ఉన్న పిల్లల్ని పట్టుకొని ఏం మింగిసో ఏం చేసో అమ్మాయికి తెలీదా ఏం తినాలో ఏం తినకూడదో, ఇలాంటి మాటలన్నీ ఆడకమ్మా అని చెప్పేశాడు. ఇంకా తన్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు కానీ ఆ అమ్మాయికి మటుకు మనసులో లేదు, ఏదో జరిగిపోతుంది కడుపులోని. విపరీతంగా పెయిన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా 2 రోజులు అయితే గడిచింది. 2 రోజుల నుంచి కూడాను తను వాంతి చేసినప్పుడల్లా కూడా ఇలా వెంట్రుకలు వస్తున్నాయి. ఇంకా అలాగే చిన్న చిన్న మేకులు లాంటివి, గాజు పెంకులు ఉంటాయి కదా, మన గాజులు విరిగిపోతే ఇంత ముక్కలు అయిపోతే ఆ ముక్కలు లాంటివి ఇవన్నీ కూడాను తను వంటలు చేసుకునేటప్పుడు పడుతున్నాయంట. రాత్రి సమయంలో ఇబ్బంది పెడుతుంది. పగటి వేళ్లలోని చాలా తక్కువ, రాత్రి సమయంలోని చాలా ఎక్కువైపోతుంది. సాయంత్రం అయ్యే కొలది ఈ అమ్మాయికి ఒక రకమైన భయం అయితే కలుగుతుంది. పడుకుంటే చాలు తన్ని ఎవరో వెంట పెడుతున్నారు, అంతేకాకుండా తన జుత్తు పట్టుకొని లాగేస్తున్నారు.
తన కడుపులోని విపరీతమైన నొప్పి 2 వారాలు అయ్యేసరికి విపరీతంగా డిశ్చార్జ్ అయ్యి బిడ్డ అయితే పోయింది. అందులోకి 4th మంత్ వచ్చిన తర్వాత బిడ్డ పోవడంతో చాలా సీరియస్ అయితే అయిపోయింది. ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అంతా అయిపోయింది. పిల్ల ఎలా అంటే ఇంకా జీవోత్సవంలాగా అయితే మారిపోయింది అనమాట. అంటే పూర్తిగా ఎండిపోయి నక్కలాగా అయితే అయిపోయింది. మరో పక్కేమో అమ్మని నాన్నని చూద్దామని మనసులోని లాగుతుంది, పీకుతుంది అమ్మాయికి. పెళ్ళి అయితే చేసేసుకుంటారు కానీ ఆ తర్వాత ప్రత్యేకించి కడుపుతో ఉండేటప్పుడు తల్లిదండ్రులను చూడాలి, తల్లితో ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా వస్తుంది ఆడపిల్లలకి, ఎవరికైనా కూడాను. అయితే ఆ సమయంలోని పాపం ఎప్పుడైతే తనకి ప్రెగ్నెన్సీ పోయిందో ఇంకా ఎక్కువగాను తనకి తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి అనే బాధ అయితే తొలిచేస్తుంది. వాళ్ళ చెల్లి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినా బాగున్నా అని అనుకుంటుంది. రఘుకి అయితే చెప్పింది, ఎవరైనా కనిపిస్తే ఇలా నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నానని చెప్పవా రఘు అని. పాపం అబ్బాయి ఏం చేయగలడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు, గవర్నమెంట్ హాస్పిటల్లోని. ఓ పక్కన తిరుగుతున్నాడు. వాళ్ళమ్మ పూర్తిగా పట్టించుకోవడం అయితే మానేసింది ఆ తౌడమ్మ. తన పని ఏదో తను చేసుకుంటుంది, బయటకు వెళ్ళిపోతుంది రోజును. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తుంది. అయితే ఇలాగే తను హాస్పిటల్లో ఉండి 1 వారం అయితే ఉంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయితే చేసేసారు. స్టిల్ అమ్మాయికి హెల్త్ అయితే బాగాలేదు. తను కక్కినప్పుడల్లా అలా వస్తుంది. హాస్పిటల్లో కూడా చూశారు, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కొన్ని పారాసైట్స్ అలాగా కడుపులో పెరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు కదా, వాటి గురించి ఆలోచిస్తూ, అప్పుడులో ఇంత నాలెడ్జ్ టెక్నాలజీ కూడా లేదు కదా, ఇంకా వాళ్ళైతే ఏదో శాంపిల్ పంపించారు రిపోర్ట్ కోసం, ఇంకా అది రావాలి. ఈ అమ్మాయి అయితే ఇంటికి వచ్చింది. ఆ రోజే ఇంటికి వచ్చింది పాపం. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తే ఇంటికి అయితే తీసుకొచ్చాడు రఘు. ఏంటో నాకు చాలా తేడాగా అనిపిస్తుంది, కడుపులో తిప్పేస్తుంది, తల తిరిగేస్తుంది, చాలా నీరసంగా నిస్సత్తుగా అనిపిస్తుంది రఘు, నా దగ్గరే ఉండవా అని అడిగిందంట. సరే ఉంటాను అని అంటే గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. తన జుత్తు తను పీకేసుకుంటూ గట్టిగా అరుస్తుందంట, నొప్పి తట్టుకోలేక. ఇంకా తను అలా అరిచేసరికి రఘు భయపడి వెంటనే బయట రూమ్ లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకో గాని ఇలా చేస్తుంది, పిచ్చి చేష్టలు, ఏమైందోనమ్మా అని అంటే, ఏం కాదులే అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ఆవిడ చిరాకాను. వెళ్ళిపోయేసరికి ఈలోగా రఘు అని పిలిచిందంట. పిలిచేసరికి వెళ్ళాడు ఈ అబ్బాయి. వెళ్ళేసరికి పెద్ద వాంతి చేసింది. అందులోని మేకులు, అలాగే గాజు పెంకులు, అదే చేతికి గాజులు వేసుకుంటాం కదా, ఆ గాజు ముక్కలు, కుళ్ళి కంపు, ఒక రకమైన కుళ్ళి కంపు, ఇంకా బ్లడ్ వామిటింగ్ అయ్యి అందులో నుంచి ఏదో ఇంత ముద్దలాగా అయితే పడి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయేసరికి అమ్మాయి ఏమైపోయింది అని చెప్పేసి మళ్ళీ అబ్బాయి అప్పటికప్పుడు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకునేసరికి, ఆటో తెప్పించి ఈ అమ్మాయిని ఎక్కిద్దాం అనుకునేసరికి ఆ అమ్మాయి కాళ్ళు చేతులు టైట్ అయిపోయాయి. ఇలా బీచ్కి పోయినట్టుగా అయిపోయి ఉంది. చనిపోయింది అమ్మాయి. ఇంకా చనిపోయేసరికి ఇంకా ఏడుపు అయితే మొదలు పెట్టాడు రఘు. వాళ్ళ అమ్మ అయితే వచ్చింది, ఏం జరిగింది అని అడుగుతుంది. చనిపోయింది, నీ కోడలు చనిపోయిందని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే దానికి ఆవిడ ఇలాగా చెంగి ఇలా పెట్టేసుకొని ఏడ్చినట్టుగా అలాగ ఉండిపోయింది. అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మాలకి కూడా చెప్పారు. వెళ్ళి రఘు అయితే చెప్పాడు వాళ్ళ నాన్నగారికి, ఇలాగా మీ అమ్మాయి చనిపోయింది, ఇలాగ అయ్యింది అని చెప్పేసి. కానీ అతను అస్సలు ఉలకలేదు, పలకలేదు. నాది కాదు అన్నట్టుగానైతే అలా నించొని ఎటో చూసుకుంటూ ఉండిపోయాడు. తల్లి బాధపడుతుంది కానీ రాలేదు, అతను వెళ్ళనివ్వలేదు. మరో పక్క అన్నదమ్ములు చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఇతని ఆంక్ష. ఇంకా పాపం అలానే ఈ అబ్బాయి ఒక్కడే చేయవలసిన కార్యాలన్నీ కూడా చేసేసి తలగరువు అయితే పెట్టేశాడు. ఇంకా తనకి 3 రోజులు, చనిపోయిన 3వ రోజు సాయంత్రం ఇంకా తను అలాగే పడుకొని ఉన్నాడు రూమ్లోని. ఈలోగా కరెంట్ పోయింది. చీకటిగానైతే ఉంది. తల్లి ఎదర్ రూమ్లోనైతే కూర్చుంది, ఏదో పని చేసుకుంటున్న సమయంలోని రఘు దగ్గరికి ఎవరో వచ్చి కూర్చున్నట్టుగానైతే అనిపించింది మంచం మీద. వాళ్ళ అమ్మ అనుకొని ఇలా పెట్టి పడుకున్నాడు అనమాట. అయితే వాళ్ళ అమ్మ అనుకొని
చేతీసి అమ్మ అని తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ అమ్మ కాదు, నల్లటి ఒక ఆకారంలోని జుత్తంతా విరబూసుకొని ఈ లక్ష్మి అయితే కూర్చుంది, ఏడుస్తుంది, విపరీతంగా ఏడుస్తుంది. ఏడ్చేసరికి షాక్ అయిపోయి లేచి కూర్చున్నాడు లక్ష్మి అని. ఈలోగా కరెంట్ వచ్చింది, అక్కడ లక్ష్మి లేదు. వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పాడు, ఇలా లక్ష్మి కనిపించింది అంటే, కనిపిస్తుందిలే కనిపిస్తుంది, దాని మీద అంత ప్రేమ పెట్టేసుకున్నాం అందుకే అలా కనిపిస్తుందని ఏదో అనేసింది ఆవిడ. అయిపోయింది. ఆ రోజు రాత్రి ఇంకా వీళ్ళు భోజనం చేసి తలుపులన్నీ వేసుకొని పడుకున్నారు. ముందు రూమ్లోని ఎదర్ రూమ్లో ఈవిడ పడుకుంటది, ఆ లోపల రూమ్లోని అబ్బాయి పడుకున్నాడు రఘు. పడుకుంటే ఉన్నట్టుండి గట్టి గట్టిగా అరిచేస్తుంది బయటను పడుకున్న వాళ్ళ అమ్మ తౌడమ్మ. అరుస్తుంటే ఏమైందని పరిగెట్టుకొని వెళ్ళాడు. లైట్ ఆన్ చేసేసరికి తనకి తానే ఇలాగా బుర్రేమో గోడకేసి గుద్దేసుకుంటుందంట. అమ్మ ఏమైందని వెళ్ళి పట్టుకున్నాడు. కాకపోతే ఏమైందమ్మా అంటే, వచ్చిందిరా అది వచ్చింది, అది నన్ను చంపేస్తుంది అని గోల్ పెడుతుంది. గోల్ పెడుతుంటే ఎవరు వచ్చారు ఏంటి అని అంటే, ఇంకెవరు నీ పెళ్ళం వచ్చి నన్ను పేరు పట్టుకొని నొక్కేసింది, అంతేకాకుండా గోడకేసి గుద్దేసింది అని చెప్తుందంట. అది దెయ్యమైపోయిందని. అమ్మ ఊరుకో అమ్మ, ఏటమ్మా అలాంటి మాట్లాడతావు, బాధలో ఉన్నాను, నన్ను ఓదార్చడం పోయి నా పెళ్ళం గురించి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, లేదురా అది దెయ్యమైపోయిందిరా అని అన్నదంట. అనేసరికి ఇంకా రఘు ఏం మాట్లాడకుండా చేదరించుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక గంట గడియ అయిన తర్వాత మళ్ళీ గట్టిగా అరుస్తుందంట. అరుస్తుంటే అమ్మ అనుకొని తిను వచ్చాడు. వచ్చి లైట్ అయితే వేశాడు. ఈసారి తన కిందన పడుకుని ఉందన్నమాట, చాపేసుకొని కిందన పడుకున్నది అయ్యి శుభ్రంగాను ఎవరైనా కొట్టేస్తే ఎలాగైపోతారు, అలాగైపోయి ఉందంట. ఏమైందమ్మా ఏమవుతుంది కానీ అంటే, చెప్తే నమ్మట్లేదు, అది దెయ్యమైపోయింది, నన్ను పీడిస్తుంది అని చెప్పేసి అంటుందంట. అంటుంటే నిన్ను పీడించడం ఏంటమ్మా, ఏటి మాట్లాడుతున్నావు అని మళ్ళీ ఏదో నచ్చ చెప్పి వెళ్ళి పడుకుని పోయాడు. ఇంక ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడాను ఆ అబ్బాయికి కనిపించడం, ఏడవడం, ఈవిడనేమో శుభ్రంగా చెరగబాదడం, ఇలా అయితే అవుతుంది. ఇంకా భరించలేకపోతుంది. వారం అయ్యేసరికి ఈ తౌడమ్మ పూర్తిగాను నక్కలాగా తయారయ్యింది. అసలు తిండి లేనట్టు తయారయ్యింది. ఏదో అయ్యింది, మా అమ్మకి బాగాలేదు అని చెప్పేసి తనైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అంతా బాగానే ఉంది, నార్మల్ అని చెప్పారు డాక్టర్లు. కానీ రోజు ఇలాగే రాత్రి అయ్యేసరికి ఉలికిపాటు, నెక్స్ట్ ఏమో ఎవరో కొడుతున్నారు, మీ ఆవిడ కొడుతుందని గోల్ చేయడం. ఈ అబ్బాయికి ఏమో రాత్రి అర్ధరాత్రి గట ఆ అమ్మాయి పక్కన వచ్చి కూర్చున్నట్టు, ఏడుస్తున్నట్టు, పిలుస్తున్నట్టు ఇలా అయితే వినబడుతున్నాయి. ఆశలు తీరక చనిపోతే అలాగే అయిపోతారు కదా, అందుకే అలాగే అయిపోయింది అనుకున్నాడు. అయిపోయిన తర్వాత ఈవిడేంటంటే ఇంకా ప్రతిరోజు కొడుకు ఉద్యోగానికి వెళ్ళగానే ఈవిడేమో ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కాకుండాను సాయంత్రం ఈ అబ్బాయి వచ్చే టైంకి అయితే వస్తుంది. వంట ఏమి చేయట్లేదు, అలానే ఉంటుంది ఇంట్లోనే. ఒరే బాబు, నేను నీ పక్కన పడుకుంటాను, బయట పడుకోలేను అని చెప్పేసి అక్కడే కింద చాపేసుకొని ఆ రూమ్లో పడుకున్న మధ్యరాత్రిలోనే అరిచేసింది గట్టిగా అరిచేసరికి ఈ అబ్బాయి లేచి చూసేసరికి నిజంగానే ఒక నల్లటి ఆకారం వాళ్ళ అమ్మ మీదకి వచ్చి కూర్చొని పీక నొక్కుతున్నట్టుగానైతే కనిపించింది. తన కళ్ళు నులుపుకొని చూసేసరికి లైట్ వేసి ఎవరు లేరు. లేకపోయేసరికి అయితే నిజంగా అమ్మ చెప్పినట్టు తను ఏమైనా అలా మాడిపోయిందా ఏంటి అని అనుకొని దీనికి సొల్యూషన్ ఏదైనా చూడాలి అనుకున్నాడు. ఇంకా తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇలా జరుగుతుందండి, ఇలా అవుతుంది, మా అమ్మ ఉలికిపాటు పడుతుంది, అంతేకాకుండా రాత్రి సమయంలో మా ఆవిడ ఇలా వచ్చి ఇబ్బంది పెడుతుందని చెప్తుంది, మా ఆవిడకి ఏమైనా పరిహారాలు చేయాలా లేదంటే మేమేమైనా చేయించుకోవాలా అని ఆయన్ని అడగడంతో ఆయన అంతా ఏవో చక్రం వేసి చూశాడంట. అమ్మాయి జాతక చక్రం వేసి చూసిన తర్వాత మీ అమ్మగారిని తీసుకురండి నేను చూస్తాను అన్నాడంట. వాళ్ళ అమ్మని బలవంతాన రమ్మంటే రాను అవసరం లేదే, ఏం పర్వాలేదు అలా ఇలా అందంట. అలా కాదు రా అని చెప్పి తీసుకువెళ్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ తౌడమ్మ ఎవరైతే ఉందో
కోడలు కట్నం తీసుకురాలేదు, పైగా డబ్బుని ఏదైనా తీసుకొస్తే బాగున్ను అనుకున్నది. 4 రోజులు చూసింది, 2 నెలలు చూసింది, ఏం లేదు తేలేదు, పైగా కడుపుతో ఉంది. కొడుకు తిట్టాడనే కోపంతోని కోడలి మీద బాణమతి అయితే చేయించింది. కడుపుతో ఉన్న పిల్ల మీద ఆ ప్రయోగం అయితే చేయించింది. ఆ ప్రయోగం ఎప్పుడైతే చేయించిందో ఆ పిల్లలు ఆ పాపం వాంతులు చేసుకొని రకరకాలుగా అయిపోయి చనిపోయింది. కడుపులో ఉన్న పిల్ల చనిపోయింది, ఆ అమ్మాయి కూడా లక్ష్మి కూడా చనిపోయింది. తల్లిదండ్రి వదిలేశారు. పోనీ వాళ్ళు ఏమైనా పిల్ల మన పిల్లే కదా కడుపుతో ఉంది అని చెప్పి ఆదరించినా బాగుండిపోను, వాళ్ళు ఎక్కడొక దగ్గరికి తీసుకువెళ్తున్నాం. ఈ మొగుడేమో ఇంట్లోని మరి పరిస్థితులు బాగాలేవు, సంపాదించుకోవాలనే యాతనలో పడిపోయి తను సరిగ్గా చూడలేదు. మొత్తానికి పిల్లకి అనర్థం అయితే జరిగిపోయింది. ఇలా అయితే అయిపోయింది అంతే. మరి ఇంకా కొడుకు తెలిసిన తర్వాత ఇంకా తల్లిని ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి తల్లులు కూడా ఉంటారనమాట. ఇంకేం చేయించకుండా మా ఆవిడకి విముక్తి కలిగేటట్టు చేయండి చాలు అని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యపడితే ఎంతో కొంత తీసుకొని ఆ అమ్మాయికి ఎవరైతే బాణమతి చేశారో వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని కనుక్కోండి, మనం ఏదో ఒకటి చేద్దాం అని అంటే వీళ్ళు వెళ్ళి కనుక్కోవడం ఇంకేవేవో చేశారంట. మొత్తానికి మరి అమ్మాయి ఆత్మ శాంతించిందో లేదో తెలియదు, కానీ ఈవిడ మటుకు సంవత్సరంలోనే చనిపోవడం అయితే జరిగింది. మరి ఇలా అయితే ఉండేవారు అప్పట్లోని. ఇంట్లో వాళ్ళకి పెళ్ళైనప్పుడు కూడా కొంతమంది ఏంటనంటే పెళ్లి చేస్తారు అబ్బాయిలకి. పెళ్లి చేసిన తర్వాత ఇంకా మా పక్కనే ఉండాలి మా పిల్లలు, ఇంకా చిన్నపిల్లడు అంటే ఎలా కుదురుతుంది? తనకన్నా చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. తనకన్నా చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేసినప్పుడు తన భార్యని చిన్నపిల్లలా కాకుండా పెద్దదానిలా ఎలా చూస్తాడు? దూరంగా ఎందుకు ఉంటాడు? పెళ్లి చేసిన తర్వాత జీవితాంతం ఉండవలసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు హాయిగా ఉంటే చాలు అనుకోవాలి. పెద్దవాళ్ళుగా మీరు చేయవలసింది అది. అంతేగాని వాళ్ళ మధ్యలోకి దూరిపోయి వాళ్ళని విడదీసేద్దాం, మనమే ఏలేద్దాం అనుకుంటే అది చాలా తప్పు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేయండి మరి.